దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు జరుగుతున్నాయన్నారు. బండి సంజయ్, కేటీఆర్ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని కామెంట్ చేశారు. కులగణనపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. తెలుసు నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు కూడగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్ర బుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దాంతోపాటుగా కులగణన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలహీన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది. దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు. మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. అది తప్పకుండా దానికి సంబంధించి కార్యాచరణను 2-3 డేస్ లోపల ప్రకటన చేస్తాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పుతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతానది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేదు.